నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి మండలంలోని రేబాక, గోపాలపురం, గోలగం, బట్లపూడి, అకిరెడ్డిపాలెం, కోడూరు, చింతనిపుల అగ్రహారం, కోండుపాలెం, శంకరం, మారేడుపూడి గ్రామాలలో ఉన్న లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పంపిణీ చేశారు. 24 మందికి 32,70,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపుకు తీసుకువెళుతున్న ఘనత నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దే అని పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను 100% అమలు పరుస్తామని అన్నారు. రేబాక గ్రామంలో ఒక పేద మహిళకు ఆపదలో ఉన్నందున 5,000 రూపాయల నగదును అందించారు. ఐఐటిలో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తలారి కాశీనాయుడు, సర్పంచ్ సన్యాసమ్మ, మాటూరు భాస్కర్, దాడి పెంటారావు, జర్రిపోతుల రమణ, కరణం రమణ, బోండ నాగరాజు, గోపాలపల్లి కన్నారావు, మాటూరు సురేష్ శెట్టి, వెంకటరమణ పాల్గొన్నారు. కష్టంలో ఉన్న వ్యక్తికి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఎవరైనా అనారోగ్యాన్ని పాలైతే వాళ్ళ సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంటే ఆ బిల్స్ తీసుకొచ్చి మన కూటమి నాయకులు ఎవరి తరపునైనా పట్టుకొచ్చి మా ఆఫీస్కి ఇస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ రేట్ల ప్రకారంగా వాళ్ళకి చెక్కు రూపాయని నగదు కూడా తీసేయడం జరుగుతుంది. ఇప్పటికీ 9,80,00,000 రూపాయలు తీసుకొచ్చాం. రేపు ఈరోజు కరెక్టే 2 సంవత్సరాలు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. అలాగే గతంలో నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా 14 నుంచి 19 వరకు 29 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దీనికి కులాలు, మతాలు, పార్టీలు ఎవరైతే కష్టకాలంలో అందరికి కూడా ఈ సాయం అందుతుందని ఈ సందర్భంగా అందరికీ మీడియా సోదరులందరికీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మానవతా దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్థిక సాయం చేయడం అనేది ఆయన ఎంతో చేయూతగా భావిస్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరు మీతో మాట సాయం చేసి ఎవరికైనా మన నియోజకవర్గంలో ఎవరైనా తెల్ల రేషన్ కార్డు ఉండాలా, పేదవాళ్ళు అయితే కంపల్సరిగా వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయాన్ని తెచ్చే బాధ్యత నాది. అలాగే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఏ ఒక్క రూపాయలు లంచం ఇవ్వవసరం లేదు, మీరు ఎవరి చుట్టూ తిరగవసరం లేదు. మీరు బిల్స్, ఒరిజినల్ బిల్స్ తీసుకొచ్చి నేరుగా మా కూటమి నాయకులు ఎవరిదైనా మా ఆఫీస్కి ఇస్తే చెక్కు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడ రూపాయలు లంచం అవసరం లేదు, ఇవ్వవసరం లేదు. ఎవరికి మీరు దండం పెట్టవసరం లేదు. మీ తరపున నేనే ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి ఈ చెక్కులు ఎక్కడ కూడా ఈరోజు మా ఆఫీసులు ఇచ్చేవచ్చు. నేను ఆఫీసులో ఉన్నా. అప్పటి వరకు సీఎం సహాయ నిధి చెక్ అంటే ఏమిటో మన ఎవరికీ తెలియదు. ఆ రోజు అనకాపల్లి శాసనసభ్యులుగా గౌరవనీయులు పీలా గోవింద సత్యనారాయణ గారు ప్రతి పేదవాడికి కూడా అనారోగ్య బారిన పడి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అప్పుల పాలై డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఆ రోజు సీఎం సహాయాన్ని చెక్కులు ఉంటాయని కూడా మనకు ఎవరికి తెలీదు. ఏదో పెద్ద పెద్ద జడ్పీటీసీలకో, ఎంపీపీలకో అలాంటి వాళ్ళు రికమెండ్ చేసి తెచ్చుకో. అలాంటిది ప్రతి పేదవాడికి గ్రామాన ఆ రోజు సుమారు 20 కోట్ల రూపాయలు తెచ్చిన మహోన్నతమైన ఘనత పీలా గోవింద సత్యనారాయణ గారు. మరి అలాంటి వ్యక్తి 2019లోని ఒక దౌర్భాగ్య పరిపాలన వచ్చి ఏ పేదవాడికి కూడా 1 రూపాయి కూడా తెచ్చిన దాఖలు లేవు. 2019 నుండి 24 వరకు 1 రూపాయి తెచ్చిన దాఖలు లేవు. మళ్ళీ ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 8 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి మహత్వమైన ఘనత దొరుకుతుంది. ప్రతి పేదవాడి కోసం అనినిత్యం పనిచేస్తూ ఒక సేవకుడిగా మనందరం కూడా 15 సంవత్సరాలు బట్టి ఆయన సేవలు మనందరం వినియోగించుకుంటున్నాం. మరి ఈరోజు మన గ్రామంలో, మన క్లస్టర్లో ఈ 10 గ్రామాల్లో సుమారు 15 చెక్కులు మన ఎవరికి బాగోపోయినా, ఎవ్వరు అనారోగ్య బారిన పడినా వెంటనే మీరు ఆ గ్రామ నాయకులను సందర్శించి ఆ బిల్స్, హాస్పిటల్ బిల్స్ పట్టుకొని ఆ నాయకులకి ఇస్తే ఆ నాయకుల ద్వారా నేరుగా మేము మా ఇన్ఛార్జ్ వర్యులు గౌరవ అన్నగారి దగ్గర తీసుకెళ్తే అన్నగారి సీఎం సాంబ్ర వరకు తీసుకెళ్ళి మీ అందరి కోసం కూడా